అనకాపల్లి జిల్లా కె కోటపాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్న కింతాడ మాజీ సర్పంచ్ అరుణ్ కుమారి భర్త బండారు నరసింహనాయుడును టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్టు చేయాలంటూ స్థానిక బాధితులు గంగా శ్రీనివాసరావు, కిలపర్తి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. కె కోటపాడు మండలం కంతాడ పంచాయతీ జోగన్నపాలెం గంగాదేవి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు సుమారు 50 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులను లోపరుచుకొని వారి సహాయంతో మా ఆస్తులపై తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి వాటిపై సుమారు 3,50 లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణం తీసుకుని వచ్చి అందరినీ మోసం చేశారని వివరించారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మేము చేసేటటువంటి ఈ పోరాటంలో మాతో చేయి కలిపి ఫోర్త్ ఎస్టేట్ అనేటటువంటి పదానికి అర్థాన్ని మీరు చూపిస్తూ మాకు సపోర్ట్గా నిలబడటాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంచుమించుగా 2 నెలల నుంచి మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో అంచెలంచెలుగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్ సెక్షన్ ఎవరైతే జిల్లా రిజిస్టర్ గారు ఉన్నారో జిల్లా రిజిస్టర్ గారికి చెప్పుకున్నాం. అలాగే డిఐజీ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. ఇదంతా కూడా దేనికోసం చేస్తూ ఉన్నామంటే ఎవరైతే ఈ భూ కబ్జాలని తనకుండేటటువంటి రాజకీయ పలుకుబడితో ఎవరైతే ఈ భూ కబ్జాలని రికార్డు ట్యాంపరింగ్ చేసి తనకుండేటటువంటి ఈ రాజకీయ పలుకుబడితో చేసినటువంటి ఈ అన్యాక్రాంతం చేసేటటువంటి పరిస్థితులని ఎదిరించాలి. మా భూముల హక్కులు మేము పొందాలి. మేము ఖచ్చితంగా పూర్వం తాతల దగ్గర నుంచి దున్నుకొని వస్తున్నటువంటి సాగుబడి చేసుకొని వస్తున్నటువంటి భూములని మేము పరిరక్షణ చేసుకోవాలి, సంరక్షించుకోవాలనేటటువంటి తపన ఆవేదనతో ఈరోజు మేము కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే మా ల్యాండ్ ఉందో 127/10 అనేటటువంటి ల్యాండ్ ఉందో ఎస్ఎఫ్ఏ కాపీలో కిలపర్తి సన్యా మాది కింతాడ పంచాయతీ జోగన్నపాలెం విలేజ్. ఇక్కడ గత నెల రోజుల నుంచి మేము పోరాడుతుంది ఇక్కడ స్థానిక సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ భర్త మీద నరసింహనాయుడు అనే వ్యక్తి మీద మేము పోరాడుతున్నాం. కొన్ని భూముల్ని ల్యాండ్ ట్యాంపరింగ్ చేసి కొన్ని బ్యాంకుల్లో అంటే బీఓబీ, కోఆపరేటివ్ బ్యాంక్, ఐసిఐసిఐ ఇలా కొన్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చాడు. దాని నిమిత్తం మేము స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని ప్రజా దర్బార్లో కలవడం జరిగింది. ఆయన స్పందించారు. ఆయన కూడా మన డీటీ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి వీళ్ళకి చెప్పారు నెల రోజుల్లో సర్వే చేసి మొత్తం కంప్లీట్గా దీన్ని సాల్వ్ చేయమని. కానీ ఆయన చెప్పినట్టు ఇక్కడ కింద జరగట్లేదండి. నెక్స్ట్ మేము స్పందనకి వెళ్ళాము. స్పందనలో కూడా దీన్ని కార్యక్రమాన్ని మేము పాయింట్అవుట్ చేసాము. దాని తర్వాత కొంత రెవెన్యూలో కదలిక వచ్చింది. కానీ ప్రతి విషయంలో కూడా చాలా నెగ్లిజెన్సీ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా డబ్బులు మనీ అనేది ఇప్పుడు 281 సర్వే నెంబర్ అండి. సర్వే నెంబర్లో 5 ఇళ్ళు ఉన్నాయండి.